ఫ్లాష్ మ్యాన్. ఓ మై గాడ్. అన్న నువ్వేంటన్నా నా వీడియో చూస్తున్నావు? నమ్మలేకపోతున్నా అన్న. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టన్నా. 2026 ఐపీఎల్ ఆప్షన్ కోసం ఎక్కువ పర్సన్ టాప్ 3 టీమ్స్ చూస్తే నెంబర్ 1 కేకేఆర్ విత్ 64.3 crores, నెంబర్ 2 సిఎస్కే విత్ 43.4 crores, నెంబర్ 3 ఎస్ఆర్హెచ్ విత్ 25.5 crores. ఈ 3 టీమ్స్ అయితే కెమెరాన్ గ్రీన్ ని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. ఈ వీడియోలో మనం గ్రీన్ రీసెంట్ ఫామ్ ఎలా ఉంది అండ్ తనని ఏ టీం తీసుకుంటే బెస్టో చూద్దాం. గ్రీన్ రీసెంట్ గా జరుగుతున్న ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా సిరీస్ లో ఫస్ట్ మ్యాచ్ లో 24 రన్స్ కొట్టేసి ఒక వికెట్ తీశాడు అండ్ సెకండ్ మ్యాచ్ లో 45 రన్స్ కొట్టేశాడు. ఆస్ట్రేలియాకి సౌత్ ఆఫ్రికాకి మధ్య జరిగిన ఓడిఐ మ్యాచ్ లో తను 55 బాల్స్ తోనే 118 రన్స్ కొట్టేశాడు. తన స్ట్రైక్ రేట్ చూస్తే ఏకంగా 214 గా ఉంది. ఓడిఎస్ లో ఈ స్ట్రైక్ రేట్ అంటే మామూలు విషయం కాదు. ఐపీఎల్ లో తన పర్ఫార్మెన్స్ చూస్తే 2023 లో ముంబై టీమ్ కి ఆడాడు అండ్ 16 మ్యాచ్ లో 452 రన్స్ కొట్టేశాడు. తన యావరేజ్ 50 గా అండ్ స్ట్రైక్ రేట్ 160 గా ఉంది. ఇందులో ఒక సెంచరీ అండ్ 2 ఆప్షన్స్ కూడా ఉన్నాయి. 2024 ఐపీఎల్ లో ఆర్సీబీ టీం తరపున ఆడాడు. తన 13 మ్యాచ్ లో 255 రన్స్ కొట్టేశాడు. తన స్ట్రైక్ రేట్ 143 గా ఉంది. తను ఓవరాల్ గా ఐపీఎల్ లో 29 మ్యాచ్ ఆడి 16 వికెట్స్ తీశాడు. తన ఎకానమీ చూస్తే 9.08 గా ఉంది. కెమెరాన్ గ్రీన్ బ్యాటింగ్ తో పాటు ఫాస్ట్ బౌలింగ్ ప్రొవైడ్ చేస్తాడు అండ్ బోత్ ఇంటర్నేషనల్ అండ్ ఐపీఎల్ లో కూడా బాగా పర్ఫార్మ్ చేశాడు. అందుకే తను తీసుకోవడానికి ఐపీఎల్ టీమ్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఈ సీజన్ లో తనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కెమెరాన్ గ్రీన్ టెస్ట్ లో నెంబర్ 5 లో బ్యాటింగ్ చేస్తున్నాడు అండ్ ఓడిఎస్ లో నెంబర్ 3 అండ్ నెంబర్ 4 లో కూడా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు కేకేఆర్ టీం యొక్క బ్యాటింగ్ ఆర్డర్ చూస్తే ఓపెనర్ గా సునీల్ నారాయణ ఉంటాడు. ఇంకా ఓపెనర్ గా ఆ నెంబర్ 3 లో రానే ఉంటాడు. నెంబర్ 4 లో రఘువంశీ ఆడిస్తే నెంబర్ 5 స్లాట్ ఎంటీగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో రెహానే మోస్ట్ ఆఫ్ ద రన్స్ పవర్ ప్లే రన్స్ కొట్టేశాడు. రెహానేని ఓపెనర్ గా ఆడిస్తే గ్రీన్ ని నెంబర్ 3 ఆ నెంబర్ 5 లో ఆడించచ్చు. గ్రీన్ ని తీసుకుంటే కేకేఆర్ టీం ఏ పొజిషన్ లో అయినా అంటే 3, 4, 5 లో ఎక్కడైనా గ్రీన్ ని ఆడించే ఛాన్స్ ఉంది. సో గ్రీన్ ని బై చేయడం వాళ్ళకి బెస్ట్ చాయిస్ అని చెప్పాలి. సిఎస్కే బ్యాటింగ్ ఆర్డర్ చూస్తే ఓపెనర్స్ గా ఆయుష్ మాత్రే అండ్ సంజు శాంసన్ ఉంటారు. నెంబర్ 3 లో రుతురాజ్ గైక్వాడ్, నెంబర్ 4 లో ఉర్విల్ పటేల్, నెంబర్ 5 లో బ్రేవిస్, నెంబర్ 6 లో శివం దూబే అండ్ నెంబర్ 7 లో ఎంబసీ ఉంటారు. ఆప్షన్ కి ముందే సిఎస్కే స్లాట్స్ అన్ని ఫిల్ అయిపోయాయి అండ్ అందరు కూడా రీసెంట్ గా ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేస్తున్నారు. ఒకవేళ గ్రీన్ ని తీసుకుంటే నెంబర్ 5 లో గ్రీన్, 6 లో బ్రేవిస్, 7 లో దూబే, 8 లో ధోని ఆడతారు. బట్ గ్రీన్ ని 20+ స్కోర్స్ పెట్టి తీసుకోవడం కన్నా సిఎస్కే టీం స్పిన్ బౌలింగ్ ఆర్డర్ తీసుకుంటే ఇంకా బెస్ట్. ఎందుకంటే చెపాక్ స్టేడియం స్పిన్ ఫ్రెండ్లీ అండ్ ఆప్షన్ చూస్తే లియం లివింగ్స్టోన్ లాంటి ప్లేయర్ ఉన్నాడు. తను రీసెంట్ గా ఐఎల్ T20 లీగ్ లో ఒక ఓవర్ లో 5 సిక్స్లు కొట్టాడు. గ్రీన్ ని తీసుకోకపోతే సిఎస్కే టీం దగ్గర ఎక్కువ పర్స్ ఉంటుంది కాబట్టి రవి బిష్ణోయ్ తీసుకోవచ్చు అండ్ పతిరాణి బైబ్యాక్ చేయొచ్చు. ఈ విధంగా సిఎస్కే టీం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఎస్ఆర్హెచ్ టీం బ్యాటింగ్ ఆర్డర్ చూస్తే ఓపెనర్స్ గా అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఉంటారు. నెంబర్ 3 లో ఇషాన్ కిషన్ అండ్ నెంబర్ 4 లో క్లాసన్, ఇదైతే ఫిక్స్. నెంబర్ 5 లో నితీష్, 6 లో అనికేత్ వర్మ ఆడితే నెంబర్ 7 స్లాట్ ఎంటీగా ఉంటుంది. ఇప్పుడు గ్రీన్ ని తీసుకుంటే నెంబర్ 5 లో గ్రీన్, 6 లో నితీష్ అండ్ 7 లో అనికేత్ వర్మ ఆడతారు. బట్ ఎస్ఆర్హెచ్ టీం దగ్గర గ్రీన్ ని తీసుకునేంత పర్స్ లేదు కానీ 20 crores వరకు ట్రై చేయొచ్చు. 20 crores కి గ్రీన్ ని తీసుకుంటే 1 crore తో ఒక ఫాస్ట్ బౌలర్ ని అండ్ ఇంకో 1 crore తో ఒక స్పిన్ బౌలర్స్ లైక్ విఘ్నేష్ పుతూర్, కరణ్ శర్మ అండ్ శివాంగ్ శుక్లాలో ఒక ప్లేయర్ ని తీసుకోవచ్చు. ఇంకా ఎస్ఆర్హెచ్ దగ్గర 3 crores ఉంటాయి. ఆ మనీతో బ్యాకప్ ప్లేయర్స్ ని తక్కువ ప్రైస్ తీసుకుంటే సరిపోతుంది. గ్రీన్ ని తీసుకుంటే కేకేఆర్ అండ్ ఎస్ఆర్హెచ్ ఈ 2 టీమ్స్ కి బెనిఫిట్ అవుతుంది. సిఎస్కే టీం ఆప్షన్ లో గ్రీన్ ని తీసుకోకపోయినా తన ప్రైస్ అయితే పెంచాలి. లేదంటే కేకేఆర్ టీం దగ్గర ఎక్కువ పర్స్ ఉంటుంది కాబట్టి మళ్ళీ వాళ్ళు పత్రిక కోసం ట్రై చేయొచ్చు లేదా లివింగ్స్టోన్ కోసం ట్రై చేయొచ్చు. సిఎస్కే టీం ఏ ప్లేయర్ ని కొందామన్నా కేకేఆర్ కాంబినేషన్ ఇవ్వచ్చు. మరి గ్రీన్ ని ఏ టీం తీసుకుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చెప్పిన పర్లేదు కానీ హైప్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చెప్పిన పర్లేదు కానీ గంట కొట్టండి. ఓ ఫ్లాష్ మ్యాన్. ఓ మై గాడ్. అన్న నువ్వేంటన్నా నా వీడియో చూస్తున్నావు? నమ్మలేకపోతున్నా అన్న. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టన్నా. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు.